హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుజాతని. అందరికీ వెరీ 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 గుడ్ మార్నింగ్ అండి. ఆ, అందరూ ఏం చేస్తున్నారు? టిఫిన్ చేశారా? ఎప్పుడు నేను అడుగుతాను కదా, అడగాలి కదండి. అందరు ఎలా ఉన్నారు ఏంటి అనేసి అడగాలి కదండి. కుశల ప్రశ్నలు ఉండాలి కంపల్సరీ. మనిషి అన్నాక బాగున్నారా లేదని ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగాలి కదండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇలా ఉన్నానండి. నా వర్క్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. నాకేమో ఈ పిచ్చండి. అక్కడ అది చేసుకోవాలి, ఇక్కడ ఇది చేసుకోవాలి అంటే నాకేమో దీనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. దానిపైనకైనా దీనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్. ఇది చేద్దాం అనుకుంటే అది టైం అయిపోతుంది, అది చేద్దాం అనుకుంటే దీనికి టైం ఉండట్లేదు. రెడ్డి చేయాలంటే నేను టైం అయిపోతున్నాను మధ్యలో. అయినా పర్వాలేదండి, నేను గెలవడం కోసం ఎంతైనా ట్రై చేస్తానండి. ఎంత టైం అయినా స్పెండ్ చేస్తానండి. నైట్ 12 అయినా సరే చేస్తూనే ఉంటానండి. సో ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? నాకు తెలిసి మీరు అందరు డ్యూటీలోకి వెళ్ళిపోతుంటారండి. ఎందుకంటే నేను ఎప్పుడు లైవ్లోకి వచ్చినా చాలామంది రావట్లేదండి. అంటే మిస్టేక్ నాదే, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ నేను చెప్పకుండా సడన్గా వచ్చేస్తున్నాను కదండి, అది నా ప్రాబ్లం. మీకు ఇంకొకటి ఏం చెప్పాలి అంటే, నా జుట్టు బాగుందనేసి చాలామంది కామెంట్స్లో పెట్టారండి. అవునండి, మీరు చెప్పినట్టుగా నా హెయిర్ నేను చిన్నప్పటి నుంచి నేను ఎలా చెప్తే అలా మాట ఉంటుందండి. ఈ జుట్టు ఎట్లా తింపితే అట్లా తిరిగిద్దండి. మళ్ళీ సాఫ్ట్గా కావాలనుకుంటే సాఫ్ట్గా అవుతుంది, తిరగమంటే ఇటు తిరుగుతుంది. ఎట్లా కావలిస్తే అట్లా ఉంటుందండి. కొందరు హెయిర్ ఏమో అంటే సిల్కీగా ఉన్న వాళ్ళ హెయిర్ మామూలుగా అల్లుకోవడానికి మాత్రమే పనిచేస్తుందండి పాపం వాళ్ళకి. అంటే వదిలేస్తున్న లూజ్గా ఉన్నా కూడా పనిచేస్తుంది. కానీ ఇలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం కర్లీగా రింగులుగా వస్తుంది కదండి, బాగుంటుంది. దానికైనా నాకు తెలిసి నాకైతే నా హెయిర్ నాకు బాగుంటుందండి. నేను ఎవరి గురించి ఏమనట్లేదండి. నా హెయిర్ మాత్రము నేనేం పెట్టానండి, ఓన్లీ కొబ్బరి నూనె అంతే. నేనేమి ఎలాంటివి అవి ఇవి ఏం పెట్టానండి. మామూలుగా ఇదే పెడతానండి, కొబ్బరి నూనె పెడతాను. కానీ జుట్టు ఎలా చెప్తే అలా మాట ఉంటుందండి. మొత్తం పోనీటైల్ వేసుకుంటే అలా అయినా కూడా సూపర్ ఉంటుందండి, బాగుంటుంది. అంతా తీసి పైన ఎక్కడ కట్టినా కూడా చాలా బాగుంటుంది. వదిలేసినా బాగుంటుంది, మామూలుగా రబ్బర్ వేసినా బాగుంటుంది. ఎలా వేసినా కూడా ఇంకా దీనికి షాంపూ వేసి కడిగితే ఇంత వెడల్పు వచ్చేస్తుందండి. ఇంకా నేను ఇప్పుడు ఆయిల్ పెట్టాను కాబట్టి ఇలా అయ్యింది. లేకపోతే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కామెంట్స్లో నాకు బాగుందని చెప్పేసి కామెంట్ వచ్చిందండి. అప్పుడు నాకు అనిపించింది, నేను అనుకున్నదే చెప్పారు కదా అనేసి. నిజమండి, నా హెయిర్ నేను చెప్పిన మాట వింటుందండి నా హెయిర్. సో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. నేనైతే ఇప్పుడే ట్యాబ్లెట్స్ వేసుకున్నానండి. తినకుండా వేసుకోవద్దు అంటారు. మనకేమో ఇంత పొద్దున తినాలంటే నచ్చదండి. ఏ డాక్టర్స్ చెప్పినా కూడా ఇంత మార్నింగ్ అలవాటు లేదండి. మార్నింగ్ తినడము అలవాటు లేని పనులు చేయాలంటే కష్టం కదండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా స్మాల్ రిక్వెస్ట్ అండి, స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి. మిమ్మల్ని మరీ బ్రతిమలాడుకుంటున్నాను అనుకోండి, ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా చేయాలండి, ఇంకా వర్క్ చేయాలి, కుట్టేవి ఉన్నాయండి, కుట్టాలి. ఇంకేం చెప్పాలి. నిన్నేమో మనసు కొంచెం బాగాలేదు, ఒంట్లో బాగాలేదని చెప్పేసి అలా బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుని వీడియో ఒకటి తీసానండి. మళ్ళీ రేపు ఎప్పుడో చేనుకి వెళ్తానండి. వెళ్ళి మక్క చేనుకి వెళ్ళి
అక్కడ వీడియో తీస్తానండి. వీడియోస్లో మొక్కలు చాలా చూపిస్తానండి. అక్కడ కలుద్దాం అందరం రేపు. అంటే మొత్తానికి ఇప్పుడు కలవమని కాదండి, రేపు మక్క చేనులోకి వెళ్ళి వీడియో తీయాలన్నది నా కోరిక అండి. అందు గురించి రేపు అక్కడికి వెళ్తాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి, ఉంటాను. ఇంకా నా వర్క్ నేను స్టార్ట్ చేసుకోవాలి కదండి. మళ్ళీ లేట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ నైట్ అయిపోద్ది, మళ్ళీ ప్రాబ్లం. అందు గురించి ఓకే ఫ్రెండ్స్, అందరికి ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఓకేనండి, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. బాయ్.